ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది అండి ఏదో ఒక ప్రాబ్లం తో బాధపడుతూ ఉంటారండి. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందికి ఎక్కువలో ఫైనాన్షియల్ గా కూడా ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, లేకపోతే ఫినాన్షియల్, పిల్లలు లేకపోవచ్చు, వివాహం లేట్ గా అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల డిస్ప్యూట్స్, అలాంటివి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటన్నిటికి కూడా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చాలా చక్కటి రెమెడీ అండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి గుళ్ళల్లో మాక్సిమం రావి చెట్టు అనేది ఉంటుందండి. సో మీకు చూసుకోండి, రావి చెట్టు ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. ఎన్ని రోజులు? 41 రోజులు ప్రదక్షిణాలు చేయాలి. ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వస్తే గనక నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. మీకు ఆ టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా, 3 days 4 days, ఆ టైం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి నెక్స్ట్ మంత్. అట్లా 41 days ప్రదక్షిణాలు చేసి, ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏం చేయాలనంటే మీరు పిండి దీపం అనేది పెట్టాలండి. అది కూడా ఏంటి అంటే రోజు పెట్టాలి అని కాదు, శనివారం చూసుకొని పెట్టండి. రావి చెట్టు మొదట్లో ఫస్ట్ భూమి మీద కాకుండా ఒక రావి ఆకు తీసుకొని దాని మీద పిండి దీపం, నార్మల్ గా ప్రమిదలాగా చేస్తారు కదా, అలా ఒక చిన్న ప్రమిద చేసి దాంట్లో బెల్లం ముక్క వేయండి. చిన్న బెల్లం ముక్క వేసి దానిపైన ఒత్తులు వేసి తర్వాత నువ్వుల నూనె పోసి చక్కగా దీపారాధన అనేది చేయాలి. అది కూడా ఏంటంటే రావి చెట్టు కింద మొదట్లో ఒక రావి ఆకు వేసి దానిపైన ఈ ప్రమిద అనేది పెట్టాలన్నమాట. నువ్వుల నూనె పోసి బెల్లము వరిపిండిలో కలిపి చేయొద్దు. వరిపిండి ప్రమిద చేసి అందులో కొంచెం హోల్ లాగా ఉంటుంది కదండి, అందులో కొద్దిగా బెల్లం వేసి దానిపైన ఒత్తులు నూనె పోసి అది దీపారాధనగా చేయాలి. చేసి ప్రతి శనివారము 41 రోజుల్లో మీకు ఎన్ని శనివారాలు అయితే వస్తాయో అన్ని శనివారాలు ఈ దీపారాధన చేస్తే ఎటువంటి కష్టాలైనా సరే సత్వలంగా 41 days లోపలే మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ రెమెడీ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లల చదువు కోసం కూడా పిల్లల వీళ్ళు గనక అబ్రాడ్ లో ఉన్నారనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు ఇన్ కేసు హస్బెండ్ కోసం అయితే వైఫ్ చేయొచ్చు, వైఫ్ కోసం అయితే హస్బెండ్ చేయొచ్చు, ఇట్లా స్పౌసెస్ కూడా చేయొచ్చు. కానీ వేరే వాళ్ళ కోసం చేయడం అనేది తల్లిదండ్రులు అయితే కంపల్సరీ చేయొచ్చు. వాళ్ళు వేరే విదేశంలో ఉన్నారు, కుదరదు అని అంటే గనక తల్లిదండ్రులు వాళ్ళ పేరు చెప్పుకొని చేసుకోవచ్చు. వైఫ్ అయితే గనక మీద వేసుకొని వాళ్ళు చేయొచ్చు. హస్బెండ్స్ కి టైం ఉంటే హస్బెండ్స్ చేయొచ్చు, లేకపోతే లేదు. పిల్లల్ని కూడా ఈ ప్రతి ఏదైనా హాలిడే వచ్చినప్పుడు ఇట్లా ఈ ప్రొసీజర్ కూడా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. మనవన్నీ కూడా కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కూడా తెలుసుకోగలుగుతారు. ఈ రెమెడీ ప్రతి ఒక్కరు ఆచరించి చూడండి. 41 days లోనే మంచి. ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.